అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం బరసానిలోని కీర్తి మందిర్కి వచ్చాము. ఇది రాధాదేవి పుట్టిన ఊరండి బరసాని. ఇది రాధకు సంబంధించేవే. ఇది ఈ గుడి. కీర్తి మందిర్ అంటే రాధాదేవి తల్లి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత బాగా చెక్కారో ఇదంతా. బయట నుంచి కూడా చాలా అందంగా ఉంది గుడి. చాలా పెద్దది ఇది. ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. గుడి అయితే లోన చాలా బాగుంది. ఇదంతా పాలరాతితోనే చేశారు. ఇదంతా చూడండి ఎంత బాగుందో. చుట్టూ కూడా ఎంత ప్రశాంతమైన వాతావరణం చూడండి. ఇప్పుడు మేము గుడిలోకి వెళ్తున్నాము. ఈ ఆలయంలో ప్రధానంగా చిన్నపిల్ల రూపంలో రాధాదేవిని చూపిస్తారండి. రాధాదేవి చిన్నప్పుడు లీలలు, తల్లి కూతురు ప్రేమను చూపించే విగ్రహాలు ఉన్నాయి. చాలా అందమైన శిల్పకళ ఇది. ఎంత బాగుందో చూడండి. ఎంత బాగా ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి గుళ్ళు అయితే. ప్రతి గుళ్ళో కూడా ఆధ్యాత్మికత, అందరూ కూడా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఏ గుళ్ళో చూసినా చాలా ఎంత బాగా ఈ చుట్టూ ఎలా చెక్కారో చూడండి. రాధాదేవి కీర్తి వాళ్ళమ్మ ఒడిలో కూర్చొని ఉన్న రాధాదేవి మీద అన్నమాట ఇది. ఇదంతా పూలతో అలంకరించారు చూడండి. ఈ చుట్టూ కూడా చిన్న చిన్న విగ్రహాలన్నీ పెట్టారు. ఇది చూడండి ఇలాగ ఎంత బాగున్నదో. రంగురంగుల అలంకరణలతో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి. రాధాదేవి జన్మదినం ఇక్కడ చాలా బాగా జరుపుతారంట. ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. ఆలయ నిర్మాణం ఆకర్షణీయంగా శిల్పకళలతో నిండి ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. ఇక్కడ చాలా డెకరేషన్ చేశారు. చూడండి ఎలా ఉందో. ఎక్కడ చూసినా కన్నుల పండగగా ఉంది. ఇదంతా కూడా చూడముచ్చటగా ఉంది. ఓపెన్ ప్లేస్లోని చుట్టూ ఈ ఒక పక్కని ఇలా అలంకరించారు. విగ్రహ రూపంలోని చుట్టూ కూడా ఇలాగ డెకరేషన్ చేసి ఇలా ఉంచారు. చాలా అందంగా అనిపిస్తుంది. ఈ చుట్టూ కూడా ప్రహరీ కూడా చూడండి నెమళ్ళతో ఎలా పెట్టారో చాలా అందంగా ఉంది. ఇక్కడ దగ్గరలోనేమో ఇది లైబ్రరీ లాగా ఉంది. అంటే బుక్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడ ఫొటోస్, బుక్స్, విగ్రహాలు దగ్గరలోనే అది ప్రహరీ పక్కనే ఉన్నది షాపు. చాలా బాగున్నాయి. కృష్ణుడి విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. రకరకాలుగా ఉన్నాయి అన్నీ. ఆలయం అయితే చక్కగా ఎంత అందంగా ఉందో. అక్కడ కూర్చొని ధ్యానం కూడా చేసాము. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఎనర్జీగా ఉందండి. ఈ ప్లేస్ అడుగు పెడితే చూడండి ఎంత బాగుందో. మేము వెళ్ళేది మంచి ఎండలో వెళ్ళాము. చాలా ఆ ఎండలో వెళ్ళిన తర్వాత ఇక్కడ చెట్టు కనిపించేసరికి ఎంత హాయిగా అనిపించిందో. ఈ చెట్టు కింద చల్లగా అనిపించింది మాకు. ఇంత పెద్ద చెట్టు చూడండి ఎంత బాగుందో బయటకు వచ్చిన తర్వాత ఇది.